అందరికీ తెలుసు. బట్ దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, మరి దీని మీద కొంత కాంట్రవర్సీ వస్తున్న మాటలకి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయిద్దంట, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయిద్దంట. అట్లా బాబు గారిని చూస్తే పెట్టుబడులు వాటంతటవే ఆయన పేరు వింటేనే వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఆయన విజయనగర నాయకుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, దాదాపు 74 ఏళ్ల వయసు ఉన్న అతను, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. రాజకీయం అంటే ఏంటో ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలని ఎంతో మంది మహానుభావులే చెప్పినటువంటి పరిస్థితి. ఎంతో మంది ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకునే పరిస్థితి. సో ఆయన్ని చూస్తే కంపల్సరీ తన్నుకుంటూ రావాల్సిందే ఎలాంటి కంపెనీలైనా సరే. అలాంటిది ఈ రోజు ఒక గూగుల్ కంపెనీ వల్ల సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. ఇంతకన్నా ఇలాంటి నాయకుడు ఇంకెక్కడ ఉంటాడు సార్? హైదరాబాద్ ని ఎలా అయితే తీర్చిదిద్దారో, ఈ రోజు హైదరాబాద్ వైపు కొన్ని ప్రపంచం అంతా చూస్తుందో, అలాగే ఆంధ్రాను కూడా ప్రపంచం అంతా కూడా చూడాలనేది ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కంకణం కట్టుకొని కూర్చున్నారు సార్. సో ఈ రోజు ఏదైతే గూగుల్ కంపెనీ తెచ్చారో దాన్ని కొంతమంది దుష్టులు చూడలేకపోతా ఉన్నారు. మా పెట్టదంట, అడుక్క తిన్నివ్వదంట. వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి అసలు కంపెనీలు ఎలా తీసుకురావాలో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇదే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఎన్నిసార్లు భేటీ అయ్యారు. మరి మన నరేంద్ర మోడీ గారి దగ్గర భేటీ అయ్యి ఈ రోజు గూగుల్ కంపెనీ తీసుకురావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇప్పుడు కేంద్రానికి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారండి? ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేవాడండి? ఏ ఒక్క రోజైనా వెళ్ళినప్పుడు, కనీసం పెద్దల్ని కలిసినప్పుడు కానీ చిన్న ప్రెస్ మీట్ పెట్టడం చూసారండి 5 సంవత్సరాల్లో? అదే అండి వాళ్ళ బతుకు, అదే అండి వాళ్ళ పరిపాలన, అదే వాళ్ళ పనితీరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా, ఎప్పుడు కేంద్ర పెద్దల్ని కలిసినా, లోకేష్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా, కేంద్ర పెద్దల్ని కలిసినా సరే, ఎప్పుడు కూడా అక్కడే ఉండి లైవ్ లో ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎందుకు వెళ్తా ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేవాడండి? కేసులు కొట్టిపించుకోవడానికి, కోర్టుకు వెళ్లకుండా, వాయిదాలకు తిరగకుండా ఉండడానికి, మా మాయాన్ని కాళ్లు పట్టుకోవడానికి, కేంద్ర పెద్దల దగ్గర దండాలు దాచిపెట్టడానికి వెళ్ళేవాడు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశం మొత్తానికి తెలుసు సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఈ రోజు కేంద్ర పెద్దల దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం. ఈ రోజు బాబు గారి పేరు చెప్తే ఉటావుటిన వచ్చే పరిస్థితి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే జగన్ పేరు వింటే అడలిచిపోయిన పరిస్థితి, పారిపోయిన పరిస్థితి. కొన్ని కంపెనీలు అయితే వీళ్ళ దెబ్బకి, వీళ్ళ తాకిడికి తట్టుకోలేక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు కాబట్టి, ఈ రోజు మంచి నాయకులు ఉన్నారని యావత్ భారతదేశం గుర్తించింది కాబట్టి కంపెనీలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. ఈ రోజు అంటే ఉదయశ్రీ గారు ఇక్కడ ఉదయశ్రీ గారు ఇంకొక క్వశ్చన్, ఉదయశ్రీ గారు ఎంత అండి, ఉదయశ్రీ గారు ఇక్కడ ఇంకొక క్వశ్చన్. ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉదయశ్రీ గారు ఒకసారి విశాఖ అనే దాన్ని ప్రపంచం మొత్తం చూసేలా చేస్తా ఉన్నారు సార్. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రపంచం మొత్తం ఎందుకు చూసిందో తెలుసా సార్? గత 5 సంవత్సరాల్లో గాంజాయి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ గాంజాయి అనేది కేవలం విశాఖ నుంచే తరలిస్తా ఉన్నారు. ఉదయశ్రీ గారు టాపిక్ లో మాట్లాడదాం. నేను ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. తెలియజేయడం జరిగింది. ఉదయశ్రీ గారు 2023లో ఒకసారి సార్ ఒక్క నిమిషం, 2023లో ఎంవివి సత్యనారాయణ అనే ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు సార్. అది పరిస్థితి. మీరు అనేదో భావించొద్దు, సబ్జెక్ట్ లో మాట్లాడదాం.
సబ్జెక్ట్లో మాట్లాడదాం. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అప్పుడు ఎందుకు మీరు ఇవన్నీ తీసుకురాలేకపోయారు? అవి ఎందుకు అప్పుడే మీరు తీసుకొచ్చుంటే రాష్ట్రం ఈ పాటికి ఇంకా అభివృద్ధి చెందేది కదా. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంతో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, అదే మోడీ గారు ఉన్నారు ఈ రోజున, అప్పుడు అదే మోడీ గారు ఉన్నారు, ఎందుకు చేయలేకపోయారు రాష్ట్రం అన్నప్పుడు డెవలప్మెంట్ అంటే? సమాధానం ఏం చెప్తారు మీరు? సార్ ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరుగుతా ఉంటది, చూస్తా ఉండమే. వాళ్ళు ఎట్లాగో చేయలేదు, ఇప్పుడు చేస్తా ఉంది. అప్పుడు చేయాల్సింది అప్పుడు చేశారు, ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేస్తామని. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం పీకారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు, ఏం కంపెనీలు తీసుకొచ్చారు? ఎవరికి మాట్లాడే రైట్స్ లేవు సార్. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి గూగుల్ సంస్థ గురించి మాట్లాడే అర్హత గాని, స్థాయి గాని, స్తోమత గాని లేదని హెచ్చరిస్తా ఉన్నానండి. అసలు మాట్లాడకూడదు, మాట్లాడే రైట్స్ ఏ లేవు. మీరు చెయ్యలేదు, మేము చేస్తా ఉన్నాం. చూడడం వరకు ఎందుకు ఓర్చుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు కుతకుతలాడిపోతా ఉన్నారు? మీరు చెయ్యరు, చేసే వాళ్ళు చెయ్యనివ్వరు. ఇప్పుడు చేస్తా ఉన్నారు.